సార్ నమస్తే. నా పేరు బిలీవర్. యెస్ సార్. చెప్పండి సార్. గుర్తుపట్టారా? గుర్తుపట్టినట్టు అనిపిస్తుందండి. చెప్పండి సార్. అబ్బా! బిలీవర్ అరబిక్ వర్డ్ సార్. బిలీవర్ అరబిక్ వర్డా? ఆ! అదే ఓకే. చెప్పండి సార్. ట్రాన్స్‌లేషన్. ఆ పేరు పెట్టుకొని తిరుగుతుంటే మొన్న ఒకడు ఆడెవడో శివశక్తి అంట. మొహమ్మద్ టెర్రరిస్ట్ నా కొడకా, తురక జాతి నా కొడకా అది ఇది తిట్టాడు. సర్లే వద్దులేండి అట్లాంటి మాటలు ఇక్కడ వాడొద్దు. సారీ సార్. జరిగింది చెప్తున్నాను. డోంట్ హ్మ్. మీన్ టు కాజ్ ఎనీ హార్మ్. ఆహ్, అందుకే ఇంకా ఈ అవతారం ఎత్తా. ఓకే. నో ప్రాబ్లమ్. చెప్పండి సార్. ఏంటి మీ గోలేంటి? ఇప్పుడు నేనైతే బిలీవర్‌ని. నేనైతే హిందూ ధర్మ బిలీవర్‌ని. నేనైతే మిస్టర్ ప్రాక్టికల్ అంటే హుహు. మన ఛానెల్‌లో స్పెల్లింగ్ కరెక్ట్‌గానే ఉంది గానీ, స్ట్రీమ్‌లో ఏదో స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్ అయింది అంతే. ఎనీవేస్ మా ఓకే. ప్రాక్టికల్ బిలీవర్‌ని. మీ గోలేంటి ఓకే. నాకు అర్థం కావట్లేదు. మీ మల్టీవర్స్ ఇప్పుడు ఏంది భగవద్గీతలో లేదు అని మీ మీ నమ్మకమా? ఉంటే చూపించమన్నానండి. ఉంటే ఏం చూపిస్తే ఉంటే చూసేది? చూస్తాం. చాప్టర్ ఉంటే 11 వర్స్ చూపించమనండి. 5 చూపించండి. అంటే మీ దగ్గర చాప్ అవైలబుల్‌గా ఉంటాయి కదా! చాప్టర్ 11 వర్స్ 5. చాప్టర్ 11 వర్స్ 5 ఆ! ఏముంది చదవండి. మీరు చదవండి. మీ దగ్గర ఉండిద్ది కదా! చాప్టర్ 11 వర్స్ 5 చదవండి మాస్టరు. చేతిలో బుక్ ఉంది కదా! చరిత్ర బుక్కే ఉంది. అదేం చెప్పిద్దంటే హ్మ్. ఆహ్, మన అర్జునుడు కృష్ణుడిని హ్మ్. అడుగుతాడు. కృష్ణుడిని చెప్తూ అడ్రెస్ చేస్తూ చెప్పే మాటనమాట. మీ హ్మ్. మల్టిపుల్ లైఫ్ ఫార్మ్స్‌లో, మల్టిపుల్ యూనివర్సెస్‌లో మీ సోర్స్ యొక్క క్రియేషన్‌ని నేను పొగుడుతున్నాను అన్నట్టుగా ఉండిద్ది ఆ వర్స్. హుహు. ఇప్పుడు దాని మీనింగ్ మల్టీవర్సే కదా! మీకు సైంటిస్ట్‌లు ఈళ్ళు బొంద ఏం మల్టీవర్స్ ఏం మాట్లాడేది? మా భగవద్గీత ముందే చెప్పింది కదా! మీ ప్రాబ్లమ్ ఏంటి? ఇదేనా? చాప్టర్‌లో వర్స్ 5 సార్. మీరు ఇదేనా? చూసాను ఏమన్నా చూడండి స్క్రీన్ మీద ఆ! పెట్టాను ఇదేనా? ఇదే సార్. చెప్పండి. దయచేసి దీని హ్మ్. మీనింగ్ చెప్పరా ప్లీజ్? చదవండి సార్. చదవండి. శ్రీ భగవానుడు ఇలా పలికెను. వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించు ఓ పార్థ. ఏంటి సార్ దీనిలో మిస్టేక్? దీని అర్థం ఏంటి? ఎన్నో యూనివర్సెస్‌లో నాకు ఎన్నో ఫార్మ్స్ ఉన్నాయని. అంటే దాని మీనింగ్ మల్టీవర్సే కదా సార్. మీ ప్రాబ్లమ్ ఏంటి? ఓకే. అలా వచ్చారా? అంతే ఓకే. కదా సార్. నేనింకా ఇసుక రేణువులు అనుకుంటున్నానండి. ఇప్పుడు బీచ్ మొత్తం ఇసుక రేణువులున్నాయి. అందులో అన్నిట్లో నేనున్నాను జూసుకో అన్నట్టుంది మరి నాకు. అది ఉంటాయి. వివిధమైన కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి ఆ! వివిధమైన ఆకృతులు, వివిధమైన పరిమాణములు మరియు వర్ణములతో. ఇప్పుడు సేమ్ బీచ్ మీద శాండ్‌ని డిస్క్రైబ్ చేసినట్టే ఉంది. కొన్ని సన్నటి రేణువులుంటాయి, కొన్ని లావుంటాయి, కొన్ని రాళ్ళుంటాయి. కొన్ని వేరు వేరు షేపుల్లో ఉంటాయి. కొన్ని కొన్ని వేరు వేరు సైజుల్లో ఉంటాయి. ఇంకొన్ని వేరు వేరు కలర్స్‌లో ఉంటాయి. వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము పార్థ. బీచ్ తీసిపోయాడు అంతే కదా! బీచ్, ఇసుక రేణులని ఎక్కడ మెన్షన్ చేసింది సార్? దీని ముందు శ్లోకం గాని, తర్వాత శ్లోకం మెన్షన్ చేస్తుందా? ఈ శ్లోకం ఎక్సలెంట్ వరకు సార్. నా నా ప్రపోజల్ వినండి. ఈ శ్లోకం యు వరకు నేను యూనివర్స్ అని చెప్పేదేంటంటే మెన్షన్ చేస్తే ఒప్పేసుకుంటాను సార్. యూనివర్స్ అని ఎక్కడ మెన్షన్ చేసిందో చెప్పేస్తే ఒప్పేసుకుంటా. ఇసుక రేణువు లేదు గ్యారంటీ. మీరు సో, బీచ్ అని, యూనివర్స్ ఇసుక అని ఎక్కడుందో ఎక్కడ చెప్తే చెప్పారు సార్? దీని మీనింగ్ అదే కదా సార్. నేను 100 నేను విశ్వాల్లో సార్ మీరు ఉన్నాను. నేను యూనివర్స్ 100 యూనివర్సెస్‌లో ఉన్నాను. కాబట్టి హ్మ్. ఇంక మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ మన సైంటిస్ట్‌లకి చెప్పింది మా భగవద్గీత నేను ఒప్పుకుంటాను. మీ ప్రాబ్లమ్ ఏంటి నాకు అవునా? అర్థం కావట్లేదు. నాకేం ప్రాబ్లమ్ లేదు మాస్టర్. నాకేం ప్రాబ్లమ్ లేదు. అస్సల ఒప్పేసుకున్నానంతే. ఒక్క దెబ్బకు ఒప్పించేసారు సార్. ఇందులోనే మల్టీవర్స్ ఉంది కదా! మరి అదే కదా! ఇప్పుడు సైంటిస్ట్‌లు ఆ! చెప్పిందే మా మల్టీవర్స్. ఏంటి మన పాపం అవును. మా వాళ్ళేదో వస్తే పాపం భయపెట్టేసి పంపించేసారు. ఏంటసలు మీ గోల నాకు అర్థం కావట్లేదు అంటే ఈ శ్లోకం అని. చెప్పమన్నానండి. నేనేం భయపెట్టి బెదిరించి ఏం కొట్టలేదు మాస్టర్ ఆ క్యాండిడేట్‌ని. జస్ట్ ఈ శ్లోకం పేరు చెప్పమన్నాను. ఈ శ్లోకం చెప్పలేదు. కనీసం ఆన్ ద స్పాట్ అక్కడ నేను ఇక్కడ బ్యాటింగ్ ఏస్తున్నప్పుడు అంటే కాల్‌లో ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒకటో రెండో ఫోన్‌లు కదులుతున్నాయి. సౌండ్‌లు కూడా వినపడుతున్నాయి. అక్కడే సింపుల్‌గా మల్టీవర్స్ ఇన్ భగవద్గీత అని కొడితే వచ్చేస్తది. నేను ఆల్రెడీ కొట్టాను. అతను అక్కడ కొట్టుకుంటున్నాడు. నేను ఇక్కడ మల్టీవర్స్ ఇన్ భగవద్గీత కొట్టాను. ఈ శ్లోకం ఆల్రెడీ చూసేసాను నేను. ఆ మాత్రం కూడా తెలివితేటలు లేకుండా భలే ఉంటారు సార్. ఆ! ఎంత ఈజీ గదండీ దీన్ని కనిపెట్టడం. ఎందుకంటే చాలా మంది బకరగాళ్ళు ఆల్రెడీ రాసుకున్నారు. ఇది మల్టీవర్స్ ఇన్ భగవద్గీత అని ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ బయలుదేరిందో చాలా మంది రాసుకున్నారు. టక్కున ఆన్ ద స్పాట్ ఎంతసేపు ఫోన్ అట్లే పట్టుకొని పక్కన ఇంకో ఫోన్ ఉంటది. ఇందాక మోగుతుంది గదా! అతను నాతో దాంతో మాట్లాడుతున్నాడు. ఇంకోటి మోగుతుంది. అందులోనే కొట్టేస్తే సరిపోయేది. లేదు గంటన్నర సార్. మాట్లాడి నాతోటి. ఆ గంటన్నరలో మీరసలు గూడా ఒక్కసారి గూడా రాలేదు మరి. మీరు మీ సైన్స్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు గానీ, మాలాంటి సైన్స్ నమ్మనోళ్ళకి అన్యాయం చేస్తున్నారు సార్. ఒప్పుకోను నేను. అసలు మీ పద్ధతేం నాకు నచ్చట్లేదు. మల్టీవర్స్ భగవద్గీతలో ఉంది. వేదాల్లో ఉంది. యెస్. హ్మ్. మీ ఒప్పుకోవడానికి మీకేంటి ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్ లేదు చక్కగా సార్. వీడియోలు మీరు శ్లోకాలు చెప్పి చేసుకుంటున్నారు. ఆ వీడియో ఏదో మీరు చెప్పుకుంటూ సైలెంట్‌గా ఉండొచ్చు కదా! మా మా హిందూయిజం మీద పడ్డారేంటి? ఇస్లాం మీద పడరేంటి నాకు అర్థం కాదు. ఏంటి భయమా ఏంటి కొంపదీసి?
లేదు ఇస్లాం వాళ్ళు రావట్లేదండి. నేను ముస్లిం వాళ్ళని పిలుస్తూనే ఉంటాను. రారా బాబు మాట్లాడుకుందాం అంటే ఒక్కడికి దమ్ము లేదు. ఇది ఎవరో ఒక క్యాండిడేట్ వాడి సొంత ఛానెల్ పెట్టుకొని తెగ ఒర్లుతున్నాడు. అసలు ఇస్లాంలో లాజిక్ అనేది లేదు. లాజిక్ అనేది ఇస్లాంకి పనిచేయదు అని చెప్పి గ్రేట్‌గా చెప్పుకుంటున్నాడు. అని రమ్మని చెప్పాను. లైవ్‌లోకి రారా బాబు నువ్వొచ్చి మాట్లాడు. సార్, నువ్వు ఇట్ 10 ఈస్ నిమిషాలు బుక్ మాట్లాడు. ఆఫ్ రమ్మని రాట్లేదు. సైన్స్. SIGNS సైన్స్. ఓకే. ఇట్ ఈస్ అదే. నాట్ ఏ అదే. బుక్ ఆఫ్ సైన్స్. ఏం మీరు ఆ మొ లాజిక్ సైన్స్ అసలు ఏం మాట్లాడతారు మీరు? మీ లాజిక్ ఉందా మీరు మాట్లాడడానికి? బుక్ ఆఫ్ సైన్స్ అండి. SIGNS కరెక్టే. సంజ్ఞలకి మాత్రమే. మరి సంజ్ఞలకి మాత్రమే ఉన్నప్పుడు సంజ్ఞలకే చెప్పుకుంటే నేనేమనేవాడిని కాదండి. ఆడు తీసుకొచ్చిన మా దాంట్లో ఆస్ట్రిచ్ గుడ్డెల్లే ఉంది. మా ఖురాన్‌లో ఆస్ట్రిచ్ గుడ్డెల్లే ఉంది. పైనుంచి మేకులు దించారు. మేకులు దించి వాటిని మౌంటైన్స్ అన్నారు అని చెప్పి చెప్పుకుంటేనే వస్తది. లేదు బాబు ఇది ఓన్లీ స్పిరిచువాలిటీకి సంబంధించింది. దీనికి సైన్స్‌కి సంబంధమే లేదు అని అంటే నేనసలు ఎప్పుడు ఎత్తేవాడిని కూడా కాదు. ఎవడెత్తడు మాస్టర్. ఆళ్ళే మొదలెట్టారు. మా దగ్గర నేను ఎర్త్ కూడా ఎప్పుడో చెప్తున్నారు. రౌండ్‌గా ఉంది. ఆస్ట్రిచ్ ఎగ్గల్లే ఉందన్న సంగతి మా పుస్తకంలో రాసింది అని ఎప్పుడు వాళ్ళు మొదలెట్టారు సార్. అదే నిజం కదా! మా ప్రాఫెట్ ఆ! మొహమ్మద్‌కి ఆ గొర్రెలు కాసుకునే మా దేవుడికి ఆ రోడ్డు మీదకెళ్ళి ఎవరు లేనప్పుడు పాపం దేవుడొచ్చి చెప్పాడు. "ఏంటి మీ గోలేంటి? అవును. మీకు బిలీవ్ చేయడంలో మీకేం ప్రాబ్లమ్ ఏంటి? సత్యం ఏం వేసి లేదు. మీ మీ ప్రొఫైల్ మార్చుకోండి. మీరు బిలీవర్‌ని పెట్టుకోండి. ఏంటి మీ ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు." నమ్మేస్తానండి. ఇక మీరు అది చెప్పారు కాబట్టి ఇక నమ్మేస్తాను. ఏదో ఒకటి ఎడారి దేవుడో లేకపోతే పరమాత్ముడో ఎవరో ఒకళ్ళని నమ్మేయాలి ఇంతే. లేకపోతే కుదిరేటట్లేదు నాకు గూడాని. తలకాయ నొప్పి యాప్ అయిపోయింది నాకు మీతో. మీకు అర్థం కొ కావట్లేదు. కొత్త వ్యాపారం మొదలెట్టుకోవాలి సార్. లేకపోతే నా వల్ల కూడా కాట్లేదు. దీంతో మరి జనాలు మన ఎప్పుడు మా వాళ్ళసలు తెలుసా? వాడెవడో ఈ వాడి పేరేంటి? నాసా వాళ్ళు లేదా కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లేదా ఈసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అదేదో అందరూ హ్మ్. కలిసి ఫండింగ్ ఏసి స్ట్రాటజిక్ లొకేషన్స్‌లో అదేదో పెద్ద పెద్ద బిగ్ రేడియో టెలిస్కోప్స్ పెట్టారంట. హుహు. అదేందంటే దాని పేరు SETI అని సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అంట. అసలు హ్మ్. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు? మాకీడ మా దగ్గర ఆల్రెడీ ఉంది. హోంవర్క్ వస్తే మా వాడి దగ్గర ఒక బౌల్‌లో నీళ్ళు తీసుకురండిరా బాబు! మా వాడు మాట్లాడిస్తాడు ఏలియన్స్‌తో. ఏంటి డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. టైం వేస్ట్. ఆళ్ళందరూ డబ్బులెక్కువ జేసే పనులు మాస్టరు. మనోళ్ళ దగ్గర ఇంత టెక్నాలజీ ఉందని తెలుసుకోలేక అనవసరంగా డబ్బులు తగిలేస్తున్నారంతే. నేను అదే అడుగుతున్నా. అరే ఒకసారి వేదిక్ కల్చర్‌కెళ్దాంరా మన బతుకులన్నీ బాగుపడతాయి ఏంటంటే, ఎవడు వినట్లేదు. పైగా మీరు గూడా వాళ్ళు ఆ వేదిక్ కల్చర్‌కి అపోజిట్‌గా సపోర్ట్ చేస్తున్నారు. సత్యన్వేష్ గారు అసలు నాకు నచ్చట్లేదండి మీ పద్ధతి. ఐ డోంట్ త లైక్ వాట్ యూ ఆర్ డూయింగ్. తప్పైపోతుందండి. ఏం చేస్తాం చెప్పండి? ఎంతో కొంత ఇది సామాజిక స్పృహ అనేది ఏడిచొచ్చింది. దాన్ని చంపేద్దాంలెండి. ఊరక కూర్చోలేం దాన్ని చంపేద్దాం. సామాజిక స్పృహ లేదు గాడిద గుడ్డు లేదు గాని చంపేద్దాం. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ సార్. యెస్. యెస్. సార్ వాడెవడో ఫోన్ చేస్తాడు. టెర్రరిస్ట్ నా కొడుకున్నాడు సార్ నా మొహం మీద. నాకు అర్థం కావట్లేదు నాకేం చేయాలో. హుహుహు. అనేసాడా? ఓకే. ఓకే. మొహం మీద అన్నాడు సార్. "నీ అనటానికేముందండి? తురుకు చేతన కొడుకులతో నేను మాట్లాడనబ్బా" అని. అసలు అన్న నేను మాట్లాడేది వినన్నా అంటే, "మీ తురుకు చేతన కొడుకులతో నేను మాట్లాడనబ్బా మీరు టెర్రరిస్ట్ నా కొడుకులు" అన్నాడు అన్న. నాకు హ్మ్. మెంటలెక్కుతుంది. హ్మ్. కోపమొస్తుంది. ఆళ్ళకది తప్ప వేరే దారి లేదులెండి. ఇది ఇప్పుడు పేరేదుంటే ఆళ్ళకి పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి ఎదుటి మనిషితో డిస్కషన్ పెట్టకుండా ఉండాలి. ఆళ్ళ గ్రంథాలన్నిట్లోని అన్నీ అవే ఉన్నాయి. సీ ఖురాన్ అనేది అంతే. బైబిల్ అయితే ఓపెన్‌గా చెప్తది. లాజికల్‌గా మాట్లాడే వాళ్ళకి దూరంగుండు. ఆళ్ళతో డిస్కషన్‌లు ఎట్టుకోకు. ఆఖరికి ఇది కూడా అదే చెప్తుంది. ఏంటి రామాయణంలో కూడా రాసుంది. హేతువాదులు లేకపోతే హేతుబద్ధంగా ఆలోచించి క్వెషన్‌లు అడిగే వాళ్ళని దూరంగుండు. ఏంటి వాళ్ళు దొంగలతో సమానం. బుద్ధిమంతులు ఆహ్, తథాగత బుద్ధుడు లాంటోళ్ళతోటి పెట్టుకోవద్దు. నాస్తికులతో అసలు పెట్టుకోవద్దు. వాళ్ళు క్వెషన్‌లు అడుగుతుంటే దూరంగా జరగాలి. ఇయన్నీ పుస్తకాలు రాసుకున్నారండి. ఆళ్ళు చేసే పర్పస్ ఫర్ ఇట్ అన్నమాట. మాట్లాడితే వాళ్ళ ఆహ్, డొల్లతనం బయటపడుద్దన్న భయంతోటి ఇట్లాంటి పనులు చేశారు. ఇస్లాం అంటారా కత్తి పట్టుకోమని చెప్పింది. ఎవడన్నా క్వెషన్ అడిగితే ముందు ఏసేసి ఆ తర్వాత మాట్లాడడానికి ఆడుండడు కదా! అనే టైప్‌లో. అంటే ఆడి చేతిలో అప్పట్లో కత్తి ఉంది కాబట్టి చేశారు. వీళ్ళ చేతుల్లో కత్తులు లేవన్నమాట. అందుకని తప్పించుకొని తిరిగారు. మీరిలానే చెప్తారు. మీ వీడియో చూసానది. రేపంటే ఇస్లాంలో అన్యాయం. కానీ రేపేంటి మన వైఫ్‌లు గాని, మన బానిసలకు గాని రేప్ చేస్తే అది రేప్ కాదు. మీ వీడియో చూసి ఏదో పెద్ద మోటివేట్ అయిపోయి ఎళ్లి నేను మా హ్మ్. బంధువుల్లో మాట్లాడా. మొహం మీద కొట్టారు నన్ను. మీ బా మీ మీరు చక్కగా సేఫ్ ప్లేస్‌లో ఉన్నారు సార్ బెంగుళూరులో. నేనిక్కడ బిస్కెట్ అయిపోతున్నా మీకు అర్థం కావట్లేదు ఇక్కడ నేను బిస్కెట్ ఇక్కడ ఇక్కడ నేను బత్తాయి అవుతున్నాను. హ్మ్.